తెలంగాణలో నడుస్తుంది ప్రజాపాలన కాదు, ప్రజా వంచక పాలన. ప్రజల సొమ్మును దిగమింగుతున్న ప్రజా కంటక పాలన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, టెండర్ ధాన్యం మాటున పౌర సరఫరాల శాఖలో కోట్లు కొలగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రణాళికలు రచించారు. ధాన్యం మేతకు రంగం సిద్ధం చేస్తారు. నిబంధనలకు పాతరేసి బిడ్డర్లకు దోచిపెట్టేందుకు సర్కారు పెద్దలు తపన పడ్డారు, తహతలాటారు. ఉత్తమ నేతగా తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వ్యూహకర్తగా తన భుజాలను తానే చరుచుకునే గుంపు మేస్త్రి ఇందులో చక్రం తిప్పారు. కార్పొరేషన్ను నిండా ముచ్చేసి 1100 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పక్కా స్కెచ్ వేశారు. దీని వెనుక కాంగ్రెస్ ఇతర పెద్దలు, మధ్యవర్తులు, వ్యూహకర్తలు పక్కాగా పావులు కదిపారు. టెండర్ ధరకు అదనంగా 413 కోట్లు వసూలు చేసి అందులో నుంచి నాకింత నీకింత చొప్పున పంపకాలు చేసుకున్నారు. ఇంతకీ ఈ స్కామ్ వెనుక జరిగినంత తతంకం ఏంటో చూద్దాం. తెలంగాణ తెల్లబోయే కుంభకోణం ఇది. పౌర సరఫరాల శాఖలో జరిగిన 1100 కోట్ల స్కామ్. సీఎం రేవంత్ రెడ్డి తెరలేపిన కుంభకోణాల్లో ఇది ఒకటి. ధాన్యం కొనుగోలు టెండర్లలో ప్రజాధనాన్ని దిగమింగిన వైనమిది. ఇందుకు సూత్రధారి గుంపు మేస్త్రి అయితే పాత్రధారి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపైనే బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై ప్రభుత్వాన్ని నిండు సభలో నిలదీస్తారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అలు పెరగకుండా దీన్ని వెంట పడుతున్నారు. 18 నెలల క్రితం జరిగిన ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, సివిల్ సప్లై కమిషనర్ అధికారుల పాత్ర ఉందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆధారాలతో కూడిన 715 పేజీల కంప్లైంట్ కాపీని సిబిఐ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, డిఆర్ఐ, ఎఫ్సిఐ దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. అధికారం ఉంది కదా, మేము బుల్డోజ్ చేస్తాము, మీ మాట వినము అంటే మీ ఇష్టం, మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజల తరపున ప్రజల్లో ఉన్న అనుమానాలు, ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము ప్రభుత్వాన్ని అడిగాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ గాని, ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ గాని సంతృప్తికరంగా లేదు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో రాష్ట్ర స్థాయి అధికారులు, సివిల్ సప్లైస్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయి ధాన్యం టెండర్ల గోల్మాల్ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రకటించింది. 230 రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. దిస్ ఈజ్ మనీ ల్యాండరింగ్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి. మొత్తం ఇప్పుడు చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా, అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది. దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు, వేదికమైనటువంటి మా పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్లో మళ్ళీ కలవబోతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఈ సంబంధించి అన్ని కూడా ఒక ఈడీకే ఫిర్యాదు కాదు, ఈడీతో పాటు మరి సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు, డిఆర్ఐ అధికారులకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు, ఎఫ్సిఐకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తూ ఉన్నాం. దీంతో పాటు మరోమారు ఢిల్లీకి వెళ్ళి వారి కేంద్ర కార్యాలయాలు కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్ 715 పేజీల తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది. ఈరోజే మరి స్వయంగా మా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు, హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి
మరి కంప్లైంట్ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 715 పేజీల ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. సంవత్సరంన్నరగా దీని మీద మాట్లాడింది. కంటిన్యూస్ సబ్జెక్టును లైవ్లో పెట్టింది. తర్వాత కోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని కొట్టుకు లాగింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. 3 చీఫ్ జస్టిస్లు మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు టెండర్లో పాల్గొంటప్పుడు ఈ ఏజెన్సీలు అన్ని కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు. ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు ఎవరైనా కానీ. ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు. అన్ని రైస్ మిల్లల్లో చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్లో పాల్గొన్నారు 5 ఏజెన్సీలు. ఈరోజు మళ్ళీ మా ఈఎండి మాకు రిటర్న్ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం రూల్స్ ఏంది? ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్ను ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎండి రద్దుపరిచి కేసు బుక్ చేస్తాం. కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎండి రిటర్న్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైందంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా, దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయాలి. 17 నెలలే మేము చెప్తున్నాం. ఎందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు వస్తలేవు? ఎందుకు దీని ఎంక్వైరీ జరుగుతలేదు? ఏంటి లాలూచి? ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా? ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది, పెద్దల చేతులకు చేరింది, మధ్యవర్తుల చేతులకు జరిగింది, ఖజానాకు గండి పడ్డది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ స్కామ్ జరిగింది. కాబట్టి ప్రభుత్వంకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. ఆన్ రికార్డ్ ఆఫీషియల్గా అసెంబ్లీలో మాట్లాడినాం మేము. కానీ ఇంతవరకు దర్యాప్తు జరగలేదు, ముందుకోలేదు. కాబట్టి మాకు దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టు ద్వారానే వీళ్ళని శిక్షిస్తాం.